హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. మనకి సేల్ అయితే నడిచింది కదా, అమెజాన్ ప్రైమ్ డే సేల్. సో దాంట్లో అయితే ఒక ప్రోడక్ట్ అయితే కొన్నాను. మా ఆవిడ ఎప్పటి నుంచో మిక్సీ పాడైపోయింది, మిక్సీ పెళ్ళి అయినప్పుడు కొన్నాను నేను 12 years బ్యాక్. సో రేపు నెక్స్ట్ వీక్ ఇంకో మ్యారేజ్ యానివర్సరీ ఉంది. సో దానికైతే గిఫ్ట్ లాగా ఒక మిక్సీ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో దీని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ఈ మిక్సీ అయితే ఇంతే ఉండిద్ది. ఈ పెద్ద కార్టన్ బాక్స్ వచ్చింది ఏకంగా, ఇది పెద్ద ఖజానా వచ్చినట్టు. ఓపెన్ అయితే చేసేద్దాము. సో మిక్సీ అయితే బాష్ మిక్సీ తీసుకున్నాను, 1000 watts బాక్స్ మిక్సీ. చాలా పెద్దది ఉంది. బాక్స్లో బాక్స్ వచ్చింది. మిక్సీ ఒకే ఒక బాక్స్ అంటే మళ్ళీ దీనికి ఒక బాక్స్. సో ప్రెస్టీజ్, ప్రీతి ఇవన్నీ కామన్ అయిపోయింది చాలా. సో నేను రివ్యూస్ చూసిన ప్రకారం అయితే ఇది 9.2 out of 10, 9.2 అయితే స్కోర్ చేసింది. చాలా వెబ్సైట్స్లో అయితే రివ్యూ చూశాను. సో ట్రూ మిక్సీ పవర్ 1000 wattsది. సో లోపల ఏమేమి ఇచ్చేసారో చూద్దాం. అసలు చూసారంటే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చేసారు. ఇది వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ అనుకుంటా. యూజర్ మాన్యువల్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి, హౌ టు యూజ్ అనేసి ఇది మనకు తెలిసిన అన్నింటిలో ఇచ్చేస్తారు. ఇది ఒక వేస్ట్. దాని తర్వాత ఇది ఎలాంటి టైప్ ఆఫ్ మోటార్ ఏందనేసి అయితే చెప్పారు. హై టార్క్ పౌండింగ్ బ్లేడ్ అని చెప్పేసి ఏమేమి చేసుకోవచ్చు చిన్న రెసిపీస్ ఇచ్చారు. ఇది లేడీస్కి అనమాట. గరం మసాలా, చట్నీ, ఇడ్లీ పొడి, సాంబార్ మసాలా అంటే ఎలా చేసుకోవాలనేసి ఒక మెనూ అయితే ఇచ్చేసారు నచ్చటంగా. సో అసలు ప్రోడక్ట్గా అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం. సో ఇదైతే జారు కాదు, ఇది యాక్చువల్ మిక్సీ అండి బాబు. ఏంది ఇన్ని బాక్స్లో ఉన్నాయి. వెయిట్ ఎక్కువ లేదు, బాగానే ఉంది. దీంట్లో 2 కలర్ వస్తున్నాయి, సిల్వర్ విత్ బ్లూ కలర్. ఇది బ్లాక్ కలర్. నాకు ఎందుకు బ్లాక్ చూడంగానే నచ్చింది, అంటే బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో 1 2 3 స్పీడ్ తెలిసిందేగా, 1 2 3 స్పీడ్. అలాగే ఇటు సైడ్ మనకు తెలిసింది జ్యూసింగ్ కోసం అని చెప్పేసి. సో నేను కూడా చూడాలి, ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నాను. డ్యామేజ్ ఉందో చూడండి, ఇది ఇప్పుడే చూడాలి. సో బాగుంది, లైట్ వెయిట్, సక్షన్ కూడా బాగుంది. సక్షన్ బాగుంది, కదలకుండా. సో కిచెన్లో కదిలినా కానీ ఇబ్బంది ఉండదు. ఇదొకటి. నెక్స్ట్ ఇదొక చట్నీ జార్ అయితే ఒకటి రావడం జరిగింది. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ క్లిప్స్. సో టైట్లీగా క్లిప్స్ అయితే పెట్టేసుకోవచ్చు మనకి చేసినప్పుడు. సో స్పిల్ అవ్వకుండా బాగా టైట్ ఉంటుంది. మామూలుగా మూతల్లాగా ఏదైతే ఉంటుందో లిడ్ లాగా ఒకసారి రావటం జరిగిపోద్ది. ఇది అయితే కొద్దిగా గట్టిగా పట్టేసుకునేది. సో ఇది ఒక చట్నీ జార్ ఒకటి అయితే రావటం ఇచ్చారు. దాని తర్వాత ఇది వెట్ గ్రైండర్ అయితే ఒకటి ఇచ్చారు. సో బ్లేడ్ ఒకటి ఇచ్చేసారు, ఎక్స్ట్రా బ్లేడ్. దాని తర్వాత స్పాచులా ఒకటి పిండి తిప్పుకోవడానికి. ఇంకో డబ్బా వచ్చింది. ఇది ఇంకో జారు. ఇది ఒక వెట్ గ్రైండర్. మెటీరియల్ మాత్రం చాలా గట్టి, స్ట్రాంగ్గా ఉంది. స్టెయిన్లెస్ స్టీల్. హ్యాండిల్ కూడా మంచి గ్రిప్లో ఉంది. దీంట్లో ఇంకోటి చూసుకున్నారంటే చూడండి, మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేసుకున్నప్పుడు మన గ్రైండర్లో ఏదైతే ఉంటుందో, ఇది తీయచ్చో లేదో తెలీదు. ఇది రిమూవబుల్ అనుకుంటా. మళ్ళీ ఇది మాన్యువల్లో చూసి నేను మళ్ళీ పుట్టుక్కని ఇరిగిపోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. సో మనకి ఎట్టయితే గ్రైండర్లో అయితే పక్కన అయితే ఉంటుందో పిండి అంతా మళ్ళీ బ్లేడ్ రావడానికి, సో ఆ టైప్ మోడల్ ఒకటి అయితే ఒకటి ఇచ్చి పెట్టారు ఇక్కడ బ్లాక్ సైడ్ నుంచి. సో ఇది ఒక బాగా అడ్వాంటేజ్ గ్రైండింగ్ కోసం అని చెప్పేసి. ఇది రిమూవబుల్ అండి. ఇదిగోండి, హౌ టు ఫిట్ అండ్ రిమూవ్ ద యాక్టివ్ ఫ్లో బ్రేకర్ అని పెట్టారు. సో అది నేను ప్రశాంతంగా మళ్ళీ కూర్చొని చూస్తాను. కొద్దిగా గట్టిగా ఉంది. సో కొత్తది కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇంకొక జార్ ఏమి ఇచ్చారు.
ఇది ఒక జ్యూసర్ ఒక జార్ ఇచ్చారు. ఇది ఒక జ్యూసర్ జారు. అన్నిట్లో ఏంటంటే ఇది నార్మల్గా మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఏమైందంటే ఒకసారి ప్రెషర్ మీద బయటకు రావటం అయితే జరిగింది కొన్ని దీంట్లో లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇది పైన లిడ్. సో మనం ఏదైనా వేసినప్పుడు యాపిల్ కానీ పోమోగ్రానైట్స్ కానీ ఏదైనా వేసినప్పుడు ఇది ఊపు మీద పైకి రావకుండా ప్రెషర్ మీద సో ఇలా పెట్టి ఇలా లాక్ చేసుకుంటే ఇది రావటం అయితే జరగదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి జ్యూసుల నుంచి ఇలా పోసుకునేటప్పుడు ఒకసారి ఈ లిడ్ ఇలాగే ఉన్నప్పుడు మనం ఇలా పోసుకున్నప్పుడు ఇక్కడ నుంచి అయితే పడిపోవటం జరుగుతుంది. సో ఈ లాక్ బాగుండిద్ది అనమాట జ్యూస్ ఇలా పోసుకునేటప్పుడు. లాకింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంది మాస్టర్. సూపర్ లాకింగ్, ఎక్సలెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇదన్నమాట డబ్బా. సో టోటల్ సౌండ్ కూడా వచ్చింది టోటల్ సెక్షన్కి. ఇది మిక్సీ, ఇది జ్యూసర్, ఇది జ్యూసర్, ఇది వెట్ గ్రైండర్, డ్రై గ్రైండర్, ఇది చట్నీ. సో ఇది అనమాట. సో మొత్తం 1 2 3 4 జార్స్ వచ్చాయి. ఇది 1000 వాట్స్. సో ఇలా ఉందన్నమాట. సో వాడటం అంటే ఇంక లేడీస్కి అయితే తెలియాలి ఇది ఎంతవరకు బాగా చేసిద్దో. నాకు రివ్యూస్ ప్రకారం అయితే ఇది చాలా బాగా అనిపించింది. సో సేల్లో అయితే యాక్చువల్ అయితే 10,000 ప్రైస్ దీనిది. సేల్లో అయితే 6,600కి అయితే దొరకటం. మరి ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలియదు. బట్ సేల్ ప్రైస్ మాత్రం 6,000లో అయితే దొరకడం జరిగింది. సో మంచి డీల్ అని చెప్పేసి నేను తీసుకోవడం అయితే జరిగింది. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు ఎవరైతే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే వీడియో అయితే మీకు నచ్చితే డూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నాకు తెలిసిందే కదా నా వీడియో స్పెసిఫిక్గా ఒక కంటెంట్ అన్న ఉండదు, ర్యాండమ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సరే.